గారికి, ఏపీడీ గారికి మరియు ఏవిఓ గారికి, ఎస్ఆర్పి గారికి మరియు ఈ కార్యక్రమానికి ఆడిట్ చేసిన గౌరవ ఎంపీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసినటువంటి మన సూర్యాపేట జిల్లా డిఆర్డీఓ గారికి వెల్కమ్ సార్. అదేవిధంగా హెచ్ఆర్ మేనేజర్ గారికి, అంబుడ్స్మన్ గారికి, ఏవిఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనము ఈ మండలాన్ని 2023 నవంబర్లో మనం ఆడిట్ చేయడం జరిగింది. అప్పుడున్న కారణాలు ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల మనం పబ్లిక్ హియరింగ్ అనేది నిర్వహించలేకపోయాం. సో ఈరోజు మన జిల్లా పీడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రోగ్రామ్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మనము రికార్డ్ పీరియడ్ ఏప్రిల్ 1, 2022 నుంచి 31 మార్చి 2023 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రికార్డ్ పీరియడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో 440 పనులు అనేది చేపట్టడం జరిగింది. వీటికి గాను కూలీల వేతనాలుగా 4,13,04,020 రూపాయలు, మెటీరియల్ పరంగా 17,65,023 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం అందరు కూడా రెస్పాండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా తిమ్మారెడ్డిగూడెము, కోదండరాపురం గ్రామ పంచాయతీలు చదివించాల్సిందిగా కోరుతున్నాము. 14వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మునగాల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడం ఎంపీపీ గారికి, తర్వాత మా ఎంపీడీఓ మరియు ఏపీడీ ఎర్ఐసార్ గారికి, ఏపీడీ ఒప్పుకుంటాం లేదు బీఆర్పీస్ అందరికీ, ముఖ్యంగా కార్యక్రమం చేస్తున్నటువంటి కోదండి ఈసీలు, రెగ్యులర్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి వెల్కమ్ వస్తూ అందరికీ నమస్కారాలు. సో మనము యాజ్ యూజువల్గా మీ అందరూ తెలుసు, ఎన్ఐసి వచ్చిన తర్వాత మనకు సిస్టమ్ మారింది. గతంలో ఏంటంటే మనకు వార్డు చేయొచ్చు, తర్వాత కాషన్ చేయొచ్చు, పెనాల్టీ 24,550 రూపాయలు. 4 ఇక్కడ మొత్తం 324 మొక్కలు నాటితే ఎలాంటి మొక్కలు లేవు సార్ వర్క్ సైడ్లో. తెలుసు కదా నీకు, రేపు క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేసేసి అందరికీ కూడా వచ్చేసింది సేమ్. తర్వాత వాటికి సంబంధించిన ఎవరెవరు పార్టిసిపేట్ చేసిన ప్రూఫ్, తర్వాత ఫోటోస్ ఇవన్నీ చేసి పర్సనల్ కట్టినాంటి దాన్ని చూసి డ్రాప్ చేస్తాం. డ్రాప్ రికవర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్. ఇక్కడ మొత్తం ఒక ఎంబీలోనే 18 వర్కైట్లకు సంబంధించిన మెజర్మెంట్లు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క వర్కైట్కి ఇండివిజువల్ ఎంబీ యూజ్ చేయాల్సి ఉండగా ఎందుకు ప్రాబ్లం ఎంబీ లేకుండా సో ఇప్పటి నుంచి అట్లా చేయకండి. సబ్స్టెంట్ ఎంబీస్ వచ్చినాయి, 22 సార్. ఇక్కడ జరిగిన వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించిన రైతుల పట్టా పాస్ బుక్ జిరాక్స్లు ఇవ్వలేదు. అది కామన్గా ఫాలో కావాలండి. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఉన్నాడు కానీ వర్క్ చేసేటప్పుడు కనీసం మినిమం జిరాక్సే కదా, జిరాక్స్ కూడా ఉపయోగ పెట్టుకుంటే పట్టా పాస్ అంతే కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్. ఇక్కడ రీడిమాండ్ మస్టర్లు పెట్టడం జరిగింది. ఎందుకు రీడిమాండ్, ఎందుకు ఇష్యూ ఉంటుంది రీడిమాండ్, ఎందుకు పేమెంట్ కాకుండా డిమాండ్ చేశారు. సో వర్క్ జరిగింది కానీ అప్పుడు పేమెంట్ పోలేదు కాబట్టి మనం రీడిమాండ్ చేసేది. ఎంతుందట్లా అమౌంట్ సార్ 36,000 ఉంది సార్. ఏ కేటగిరీలో తీసుకుంటుంది? ప్రాసెస్ వైలేషన్ సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. హాజరు లేకుండా పేమెంట్ అయింది. హాజరు సంతకానికి 2 తేడాలు ఉంటాయి. సంతకం ఉందా? సంతకాలు ఉన్నాయి సార్, హాజరు లేదు. ఆధార్కి ఎగ్జామ్ తీసుకున్నాను, తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్ 2 ఉండాలి, ఆధార్ ఉండాలి, సంతకం ఉండాలి. కరెక్షన్ చేయకండి. ఒకవేళ తప్పు ఉన్నా కానీ వెయిటర్ వాడకండి. వెయిటర్ వాడితే ఏమైందంటే నిజంగా మనం కరెక్షన్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా అది చెల్లదు, కాబట్టి రికవర్ అయింది. వెయిటర్ వాడకండి. మస్తు సెక్రటరీ కూడా చాలా ఎక్కువ చెప్పండి. ఇష్యూ నెంబర్ 20 సార్. ఇక్కడ 3 వర్కర్లో 14 మంది 80 రోజులు పనిచేశారు. ఈ 80 రోజులకు సంబంధించి మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ 14,000 రూపాయలు పేమెంట్ చేశారు సార్. ఇది సంతకాలు లేవా? సంతకాలు లేవు సార్. ఏమైందండి చెప్పండి.
ప్రైవేట్ బస్ ఏంటి నువ్వు సంతకాలు తీసుకోవచ్చు కదా, ఉన్నాయా? ఓల్డ్ బస్సెస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంటే ఓకే కదా. ఆ. కానీ యాక్చువల్ న్యాయం అయితే ఏం చేయాలి? మళ్ళీ సిగ్నేచర్ తీసుకోవాలి. సిగ్నేచర్ తీసుకోవాలి. దానికి ఇబ్బంది ఏముంది? టీఏ కాదు కదా, టీఏ ఎవరు చేయలేదు? ఏమైందమ్మా? మరి రికవరీ మరి అందరూ కలిసి చేసుకుంటారా? అవును, జనాలు అందరూ కరెక్ట్గా డబ్బులు లేని జనాలు పోయినాయి కదా. కానీ ఇప్పుడు అట్లా ఉంటుంది కదా, న్యాయంగా మాట్లాడితే వాల్యూ రాదనే కదా. ఈ డిమాండ్ అంటే ఏంటి? అలా కొత్త మసల కోసం డిమాండ్ చేసినాం. కొత్త మసలు సంతకాలు తీసుకోవాలి కదా, చెప్పలేరు అట్లా. ఇక ఇది రాష్ట్రానికి ఇదేనమ్మా, అండ్ ఈ మసలు మీ దగ్గర ఉంచుకోండి, కాదు చేసుకుంటే అయిపోతుంది కదా. అది రికవరీ అయిపోతుంది. ఎంతమంది ఉంటుంది దీంట్లో? మరి ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి పంచాయత్ సెక్రటరీ నుంచి ఇంటిడి వరకు ఉంటుంది కదా. ఎంత డబ్బు ఎంత? 14,130 రూపాయలు సార్. 14,000 చిన్న అమౌంట్ కాదమ్మా. కనీసం 2-3 వేలు పడుతుంది మనిషికి. చేస్తారు అట్లా? కనీసం మళ్ళీ ఇప్పుడు ఆడిటింగ్ వచ్చినప్పుడు చేయించుకోవచ్చు కదా. ఆడిటింగ్ వచ్చినప్పుడు అట్లా ఒప్పుకోవు కదా. సంతకాలు ఏం సంతకాలు పెట్టినా అడగలే వాళ్ళు. కనీసం ఆ సంతకాలు పెట్టాలి. ఈ డిమాండే జనరల్గా దాన్ని అంత ఈజీగా మనం మాట్లాడేది ఈజీగా. ఈ డిమాండ్ అనగానే దాన్ని ఎప్పుడైతే చాట వేసుకొని ఓకే ఈ డిమాండ్ చేయొచ్చు అని చెప్తారు. అట్లా ఈ డిమాండ్ చేయొచ్చు. తెలపడం జరిగింది. 28 కూడా సేమ్ సార్. 29 కూడా సేమ్ సార్. 30 కూడా సేమ్ సార్. కానీ జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికీ అట్లాంటి పనులు చేయకండి. అదేనా అంత రికవరీ ఇవన్నీ కూడా న్యాయంగా మాట్లాడుకుంటే అంత రికవరీ. రైతులు పూర్తి చేసుకునే కాలువలు మనం ఏం చేసేవాళ్ళు అసలు? కాలువలు ఎందుకు పూడుస్తారండి? ఎక్కడైనా ఉంటుందా వ్యవసాయం చేసే ప్రాంతాల్లో కాలువలు పూడుస్తారంటే? కాలువలు ఎండిపోయిన కాలువలు బాగు చేయాలనుకుంటున్నారు అందరూ. కాలువలు పూడిస్తే అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను అందరూ ఎగ్జామ్స్ ఇస్తానా లేదా అది వేరే విషయం. కానీ తర్వాత ఇబ్బంది పడుతుంది. ఈ సీజన్ అనేది జాగ్రత్త చేసుకోండి. అంత రికవరీ పెడతారు. ఇష్యూ నెంబర్ 30. ప్రాక్టికల్గా చెప్పండి, కాలువలు పూడుస్తారండి. ఇంకోటి కాలంలో ఒక్కటి కూడా ఒక్క రైతు సొంతం ఉండదు. ఆయకట్టు మొత్తం ఎంతమంది రైతులు ఉంటో అందరిది ఉంటుంది దానికి. ఏది తప్పు. ఎందుకంటే చివరి భూమిలో ఉన్నటువంటి చివరి ఆయక అది రైతు మొత్తం పొలంలో కూడా నీళ్లు పోయిన దాకా కాలం వాళ్ళకు ఉంటుంది. అందుకని మధ్యలో పూడుచుకుంటారా కాలం? ఆయన సొంత పొలంలో ఆయన మధ్యలో తీసుకుని ఆయన ఇష్టం. కానీ అట్లా ఉండదు కదా. కాలంలో ఎందుకు పూడుస్తారు? మీ ఇష్టం. ఉద్యోగం సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 33 ఇక్కడ జరిగిన మెటీరియల్ వర్క్ సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ సార్ ఇక్కడ మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ చేసి పేమెంట్ చేసేది. ఏం జరుగుతుంది? మస్టర్ క్లోజ్ చేసి రెడీ చేస్తే రికవరీ అయితే గేమ్ చేయలేం. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సమాచారం ఏంటి? నెక్స్ట్ కుదండ. నెక్స్ట్ ఇష్యూ నెంబరు 11 సార్. 17 పందిలకు సంబంధించి 3,360 రూపాయలు ముగ్గురికి రావాలి సార్. వీళ్ళకి పేమెంట్ కాలేదు. ఫోన్లు చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? డిఆర్పీ ఉంటారా? నెక్స్ట్ జీపీ ఎవరు? నెక్స్ట్ వేరే మాట్లాడి ఫోన్ చేసుకోండి. ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకున్నాడు నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఫోన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంఏ ట్యాంక్ సంబంధించి ఐపీ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. ఇక్కడ మొక్కలు ఎవరి ప్లాంటేషన్ మొక్కలు చనిపోవడం జరిగింది. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు. ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు. సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఇష్యూ నెంబరు 28 సార్. ఇక్కడ సంతకాలన్నీ కూడా ఫోర్జర్ చేసి ఒకరే పెట్టడం జరిగింది సార్. 32 మంది. పేజీ నెంబర్ 22 సార్. ఇష్యూ నెంబర్ 28. నెక్స్ట్ 29 కూడా సేమ్ సార్. ఇక్కడ కాలువ తేడా రావడం జరిగింది సార్. చదువుకుని పోవాలి. ఏముండదు దీంట్లో. నెక్స్ట్ కూడా సేమ్ సార్. సిస్టమ్ మారింది. ఇక నో డిస్కషన్ నథింగ్. ఏం చేసేయలేదు. అందులో ఏది రాసిన తర్వాత ఇయరింగ్ అప్పుడు డిస్కషన్ చేస్తారు. దానికి సంబంధించిన ఫైనల్ అయిపోతుంది అంతే. ఇక ఇష్యూ నెంబర్ 34 సార్. ఇక్కడ 9 పెనాల్టీ రికవరీలు ఏం రాయం, సస్పెన్షన్లు ఏముండవు. ఇక
ఇష్యూ నెంబర్ 34 సార్. ఇక్కడ 9 వర్గాల్లో నేమ్ బోర్డు పెట్టారు. వీటికి పేమెంట్ చేశారు కానీ సైట్లో లేవు సార్. వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా లేవు. జస్ట్ చదవండి అంతే. ఇక్కడ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సమాచారం వింటే నెక్స్ట్ రేపల గ్రామ పంచాయతీ. లోకల్ వ్యూ 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల ఇలా పేమెంట్ కాలేదు. నెక్స్ట్ రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. ఇక్కడ సిటిజన్ చాట్ బోర్డ్ అని ఏర్పాటు చేయలేదు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మొక్కలు చనిపోవడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్కెడ్లో మొక్కలు చనిపోవడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ వర్కెడ్లో 64 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇష్యూ నెంబర్ 30 సార్. సంతకాలు కూడా అన్ని ఫోర్జర్ చేసి ఒకరే పెట్టడం జరిగింది. ఓకే నెక్స్ట్ అర్థమైంది. ఫోన్ చేయమని చెప్పడం కదా నెక్స్ట్ అంటే అదే రికవరీ అవుతాయి. డబ్బు మొత్తం రికవరీ అవుతాయి. అక్కడ నుంచి క్యూలేషన్ దగ్గర నుంచి డేటా ఎంట్రీ చేసిన వీడియో వరకు సంతకాలు పెట్టారు. అసలు నెక్స్ట్ హాజరు లేకుండా పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ సంతకాలు లేకుండా పేమెంట్ అయింది. నెక్స్ట్ కూడా సేమ్ సార్, హాజరు లేకుండానే పేమెంట్ అయింది. నెక్స్ట్ పిఆర్కి సంబంధించి నాటికి రికార్డు. నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. నెక్స్ట్ ఎంబీలో పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేసారు. నెక్స్ట్ సిఓ గారు ఎక్సెస్ పేమెంట్ చేసినారు సార్. నెక్స్ట్ పిఆర్ నాట్ గివెన్ రికార్డ్. ఇక్కడ కొత్త జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్ ఇద్దరు. నెక్స్ట్ ఇక్కడ 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్. 5 మంది అక్కుదారులకి. ఇవ్వండి అంటే ఎప్పుడో లెవెల్లో కాబట్టి మీరు ఎంతమంది కొత్త జాబ్ కార్డులు ఇస్తే మీకు అంత తేలిక ఉంటుంది. లేబర్ ఎక్కువ మంది లేబర్ మొబైల్ చేయాలంటే. ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. ఇక్కడ 32 మ్యాండేట్స్కి సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ అయింది. సంతకాలు లేకుండా చేసే వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. కనుక అప్పుడు వచ్చినప్పుడు ముందు సంతకాలు చేసుకుంటే అయిపోతుంది. ఏం చేయలేదు. ఇక్కడ నెక్స్ట్ అటెండెన్స్ లేకుండా పేమెంట్ అయింది సార్ 28. పిఆర్కి సంబంధించి నాటికి ఇదిలో వరకు తండ. ఎంత టైమా అవేం చేయాలి. వెరీ వెరీ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ నో ఇన్ఫర్మేషన్. రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేయలేదు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ లేవు. ఏమైనా ప్లాంటేషన్లో మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సంతకాలు లేకుండా పేమెంట్లు అయినాయి సార్. నెక్స్ట్ సిఓ గారు ఎక్సెస్ పేమెంట్ చేసినారు. ఓకే సార్, ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నేలమర్రి ఇక్కడ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేరు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు. రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ అయింది. ఇష్యూ నెంబర్ 26. ఇక్కడ మస్టర్ పేమెంట్ కాలేదు సార్ 15 మ్యాండేట్స్కి సంబంధించి. అంటే 4 రోజులు పనిచేస్తే 3 రోజులకు పేమెంట్ అయింది సార్. లెస్ అటెండెన్స్ రాసాం సార్. నెక్స్ట్ కూడా సేమే సార్. నెక్స్ట్ నాట్ గివెన్ రికార్డ్ సార్. ఇది పిఆర్ సార్. పిఆర్ సార్. ఓకే సార్, ఈ గ్రామ సమాచారం ఇంతే. నేలమది. నెక్స్ట్ బరాకత్ గూడెం సార్.
పెట్టలేరు. ఇక్కడ అటెండెన్స్ తగ్గించి పేమెంట్ చేసిరు సార్. మూడు చేసి ఇక్కడ మస్టర్లో ఆధార్ కొట్టి మూడు చేసిన జీపీలో ఇవ్వండి. మస్టర్లో వైట్నర్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ బోర్డులకు సంబంధించి పేమెంట్ చేశారు కానీ ఫీల్డ్లో లేవు సార్. వీటికి సంబంధించి ఫొటోస్ కూడా చూపించలేదు సార్. ఎంపీడబ్ల్యూ మాత్రమే పంపించడం జరిగింది. ఓకే చూపించినా లేదా? ఎంపీడబ్ల్యూ చూపించడం జరిగింది సార్. సెక్రటరీ గారు అడగలేదు. అవును సార్. ఓకే ఈ అప్లికేషన్ దాన్ని నెక్స్ట్ జూలీ పవర్కి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ కూడా ఫీడర్ ఛానల్కి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. నెక్స్ట్ కూడా ఫీడర్ ఛానల్కి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. మెజర్మెంట్ అంటే ఎట్లా లెంత్లోనా? లెంత్ సార్. ఎంత ఎన్ని అంటే నాలుగు వర్క్ ఐడీలు ఉన్నాయి సార్. మొత్తం కలిపి? అవును సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డు. నెక్స్ట్ ఇక్కడ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసారు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేసినారు. ఓకే సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే. నరసింహాపురం సార్. నెక్స్ట్ ఇక్కడ మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత సంతకాలు లేకుండానే పేమెంట్ చేసారు మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ హాజరు లేకుండా పేమెంట్ చేసినారు సార్. ఇక్కడ రెడీమేడ్ మస్టర్లు ఇవ్వడం జరిగింది సోషల్ టీమ్కి. ఎన్ని ఇచ్చారు? మస్టర్ రెండు వర్క్ ఐడీలే ఉన్నాయి సార్. అసలు మీద సంతకాలు తీసుకురా పాత సంతకాలు తీసుకోలేదు సార్. అది ఫిక్స్ అయిపోతుంది కదా. అప్పుడు ఇంకోటి తప్పది. రీడిమాండ్ చేసినాం ఎట్లా అంటామంటే రీడిమాండ్ అని రీడిమాండ్ చేసింది కానీ సంతకాలు లేవంటే పనికి రానట్టుగా లెక్క. డిమాండ్ మనం ఎప్పుడైనా చేస్తాం. డిమాండ్ చేసిన అందరూ వస్తారు పనికి. ఈవినింగ్ వరకు మళ్ళీ అవసరం ప్రింటింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. కంపల్సరీగా మస్తు పెట్టాలి. అది వేరే ఉంటుంది. నా కథ వేరే ఉంటుంది. నేను పటాపట కూర్చున్నట్టు అర్థం చేసుకోవాలి. కానీ ఇంత ఓపెన్గా మరి అది ఎంటీ చెక్ మీద సంతకం పెట్టి మీ ఇష్టం వచ్చి రాసుకున్నట్టు ఉంది. నెక్స్ట్ సాయంత్రం వర్క్ చేసుకుంటే సంతకాలు పెట్టిస్తే వాళ్ళు క్యారీ చేసుకోండి. ఓకే ఎదురు చేయండి. ఎప్పుడు ఓకే వాళ్ళే క్లోజ్ కాదు. మీరు మండే రోజే నాకు సైన్ తీసుకోండి. ఓకే సార్. అప్పుడు తీసుకోవాలి. అంటే మీ సోల్జర్ రీడిమాండ్ పెట్టుకుంటారు. మీ సోల్జర్గా పెట్టుకుంటే పెట్టినారు. సరే కూడా సరే వేయండి దాన్ని ఎలా తెలుసుకోలేదు. మీరు అవకాశం నాకు ఇస్తున్నారు ఇప్పుడు డిస్కషన్కి. అదే సిగ్నేచర్ పెట్టినట్టయితే ఇన్ని రీడిమాండ్ చేయకూడదు. ఏముంది దానికి ఏముంటుంది? వాడు పోతే సంతకాలు చేసి చూపించాడు. వాడు కూడా ఎంపీ పెట్టుకోవచ్చు. రీడిమాండ్ పెట్టి ఎంపీ తీసుకోవచ్చు. ఇవన్నీ ఆల్ రీడిమాండ్ ఇది ఆల్ చేసి అంటే మీరు అట్లా బిల్డింగ్లో పెట్టండి. నట్టు ఎవరు ఇవ్వరు. సాయంత్రం కొట్టాయండి. మీకు అవకాశం ఇస్తున్నాం. సంబంధించి ఫీల్డ్లో లేవు కానీ ఫొటోస్ అయితే చూపించినారు. ఆయన ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాడు. మీరు ఒకటి కూడా ఉన్నాయి కాబట్టి వెబ్సైట్ ఫోటో సర్టిఫై చేస్తారు. ఐడల్ ఆ మాట్లాడే విధానంలో అర్థం కావాలి. ఫోటో చూపించారు అంటే అర్థమైంది. ఆ ఫోటో ఎట్లా చూపించచ్చు. ఫోటోలు కంప్యూటర్ ఎట్లా చూపించచ్చు. బొమ్మ పెట్టవచ్చు, బొమ్మ తీయవచ్చు, మనుషులు పెట్టవచ్చు, ఫీల్డ్ పెట్టవచ్చు. ఎట్లా చేయొచ్చు. అట్లా చేయొచ్చు. అందులో మన కూడా వెరీ కాదు ప్రొఫెషనల్స్ లేదు కదా సాఫ్ట్వేర్లో మన ఫీల్డ్ అందరూ. ఓకే నెక్స్ట్ ఎక్సెస్ పేమెంట్ వెళ్ళింది సార్.
నెక్స్ట్ కూడా డ్రైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి మెజర్మెంట్లో ఎక్సెస్ పేమెంట్ వెళ్ళింది సార్. నెక్స్ట్ కూడా సేమ్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఓకే సార్. ఓకే రండి. నెక్స్ట్ ఇక్కడ రోజ్గార్ దివస్ నిర్వహించట్లేదు సార్. ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు. సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ 800 మొక్కలు నాటడం జరిగింది. 770 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 30 మొక్కలు లేవు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్. ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినారు. మస్టర్లో సంతకాలు లేకుండా 8,610 రూపాయలు పేమెంట్ అయింది. సిటిజన్ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నాయి కానీ మెయింటైన్ చేస్తున్నారు అందరూ. కొన్ని జీప్లో ఉన్నాయి సార్, కొన్ని ఇక్కడ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. అటెండెన్స్ లేకుండానే పేమెంట్ అయింది. హాజరు లేదు సార్. సిగ్నేచర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ గ్రావెల్కి సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఒక వర్క్ ఐడికి ఒక ఎంబీలో 15 వర్క్ ఐడీలు రికార్డ్ చేసినారు సార్. నెక్స్ట్ ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. అంటే వన్ డే ఎక్సెస్ పేమెంట్ అయింది. ఇష్యూ నెంబర్ 30. ఇష్యూ నెంబర్ 31 ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్ ఎంబీలో. ముప్పై మూడు పేమెంట్ లేకపోయినా కానీ రీసోడ్ ఇంటడే అవసరం లేదు. రీసోడ్ పెట్టుకున్న చాలు. రైతు పేరు, డేటు, ఎన్ని ట్రక్కులు, సంతకం, అది ఎప్పుడో రెండు ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు. ఏదో చిన్న బుక్ డైలీ రాసుకుంటారా మీ ఇష్టం. 100 పేరు 100 రూపాయలు రాసుకుంటారా. దాన్ని మీరు తప్పకుండా మర్చిపోకండి. ఈ డీసీల్డింగ్ అనేది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫ్యూచర్ కూడా మీకు సేఫ్గా ఉండదు. పీడిఎస్ కానీ పంచాయతీ గారు కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఎంపీ చేసేటప్పుడు కంపల్సరీ చేసుకోండి. ఆ వర్క్కి ఎంపీ చేసేటప్పుడు మీరు మైండ్లో మీరు అప్లై చేస్తే నాకు అది కావాలి డాక్టర్ వచ్చేటప్పుడు అప్పటికి కూడా ఆయన మెయింటైన్ చెప్పి రాసుకుంటాడు. వర్క్ జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి రైతులు తమ ఇంటికి వెళ్ళినా ఇంట్లో గుర్తు లేకపోయినా కానీ ఎన్నో కొన్ని రాసుకొని చూపిస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 32 సార్. ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ అయింది. నెక్స్ట్ నర్సరీ పనికి సంబంధించి బిల్స్ ఇవ్వలేదు సార్. ఓకే సార్. ఈ గ్రామ సమాచారం అయితే పర్సనల్ హీరింగ్లో ఆ బిల్స్ తీసుకురావాలి. ఎవరైతే ఎవరో టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొస్తే డ్రాప్ అయిపోవాలి. నెక్స్ట్ కొక్కరేని గ్రామ పంచాయతీ. ఇక్కడ కొక్కరేని గ్రామ పంచాయతీ సార్. ఇష్యూ నెంబర్ 25 మస్టర్లో వైట్నర్ వాడడం జరిగింది. ఇష్యూ నెంబర్ పెట్టినారు సార్. అందులో 40 మొక్కలు మాత్రం బతికి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినారు. నెక్స్ట్ ఒకటే ఎంబీలో 15 వర్కాడు రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అవును సార్. నెక్స్ట్ ఇక్కడ ఒక 6 రోజులు పనిచేస్తే 5 రోజులకు పేమెంట్ అయింది. ఒక రోజు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీడా ఛానల్ పనులకు సంబంధించి ఫ్రీ మేజర్ ఒక్కరే సార్, ఒక్క వ్యక్తి. ఓకే సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 ఫ్రీడా ఛానల్ పనులకు సంబంధించి ఫ్రీ మెజర్మెంట్ అని రికార్డ్ చేయలేదు. సార్ నెక్స్ట్ నర్సరీకి సంబంధించి బిల్స్ ఇవ్వలేదు. పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డు.
ఒకరోజు లెస్ పేమెంట్ అయ్యింది సార్. ఒకేసారి గ్రామ సమాచారం అయింది. వెంకటం లేదు కానీ ఫోటోలు చూపించారు. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు 27. ఇక్కడ లాస్ట్ పేమెంట్ సార్. వాట్సాప్లో 30 సార్. పిఆర్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం అంతే. విలేజ్ పేరు ఏం పేరమ్మా? వెంకట్రామపురం సార్. నెక్స్ట్ తీసుకో. తాడవాయి గ్రామ పంచాయతీ. ఇష్యూ నెంబర్ 22 సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. 23 సార్. నేమ్ బోర్డు అనేది లేదు కానీ ఫోటోలు చూపించారు. 24 సార్. లాస్ట్ పేమెంట్. 25 సార్. ఎక్సెస్ పేమెంట్. 26 సార్. మషర్ సంబంధించి రీడిమాండ్ చేసి పేమెంట్ చేశారు. 27 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి మొక్కలు లేవు. 28 సేమ్ ఇష్యూ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్. 28 సేమ్ ఇష్యూ సార్. కమ్యూనిటీ. 29 సార్. 10 వర్క్ ఐడీలకు సంబంధించి ఒకటే బుక్లో రికార్డ్ చేసి పేమెంట్ చేశారు. 30 సార్. ఆధార్లు వేయకుండా పేమెంట్ చేశారు. ఈ గ్రామ సమాచారం అంతే. అవును సార్. కృష్ణానగర్ సార్. 29 సార్. సేమ్ ఇష్యూ. జూలూస్ కూడా రెడ్డి సార్. 62,200 సార్. 62,200. ఇష్యూ నెంబర్ 30 సార్. ఇక్కడ ఫీడర్ ఛానల్ సంబంధించి మెజర్మెంట్ తేడా 9,476. ఇష్యూ నెంబర్ 31 మాస్టర్ క్లోజ్ ఇస్తుంది సార్. పేమెంట్ చేసింది ఇష్యూ నెంబర్ 32 సార్. సేమ్ ఇష్యూ సార్. ఇష్యూ నెంబర్ 33 సేమ్ ఇష్యూ సార్. మాస్టర్ క్లోజ్. ఇష్యూ నెంబర్ 34 సేమ్ ఇష్యూ సార్. సార్. సేమ్ ఇష్యూ. ఇష్యూ నెంబర్ 36 సేమ్ ఇష్యూ. ఇష్యూ నెంబర్ 37 సార్. పాస్ ఆర్డర్ లేదు సార్. 38 సార్. ప్రీమిజర్మెంట్ రికార్డ్ రికార్డ్ చేయలేదు సార్. 39 సార్.
ఎంపీడబ్ల్యూ వర్కర్ పనిచేయడం జరిగింది. 35 ఈ గ్రామ సమాచారం ఇంతే. ఇప్పుడు ఆ విలేజ్ పేరు ఏం పేరు? కృష్ణానగర్ సరే, ఓకే, రైట్. డిస్ట్రిక్ట్ పేరు? ముకుందాపురం గ్రామ పంచాయతీ సార్. నెంబర్ 9 సార్, నేమ్ యాడింగ్ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నెంబర్ 24 సార్, సంతకాలు వేయకుండా పేమెంట్ చేసి. నెంబర్ 26 సార్, బిల్స్ వాచర్స్ అనేది ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 27 సార్, పిఆర్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు. సంబంధించి మెజర్మెంట్ తేడా. ఇష్యూ నెంబర్ 30 సార్, ప్రీ మెజర్మెంట్ రికార్డు చేయలేదు. ఇష్యూ నెంబర్ 31 మషల్ క్లోజ్ సంబంధించి మషల్ క్లోజ్ అయిన తర్వాత యాడ్ చేసి పేమెంట్ చేసి. ఇష్యూ నెంబర్ 32 సేమ్ సార్, ఫస్ట్ క్లోజ్ చేసి అనేది మీకు తెలియాలి. ఇప్పుడు గుజరాత్ ఇష్యూ నెంబర్ 33 సార్, సేమ్ ఇష్యూ సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే. ఇరవై 23 సార్, నష్టం. ఇష్యూ నెంబర్ 23 రేట్ డిమాండ్ నష్టం. ఇష్యూ నెంబర్ 24 సార్, సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 25 సార్, ఇన్పుట్ డాటా షీట్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 33 సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 26 సార్, వైట్నర్ వాడడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 హాజరు లేకుండా పేమెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 28 సార్, మొక్కలకు సంబంధించి ఎవరి ప్లాంటేషన్లో మొక్కలు లేవు. ఇష్యూ నెంబర్ 29 కాలువ తేడా సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, సేమ్ ఇష్యూ సార్. ఇష్యూ నెంబర్ 31 పిఆర్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం. సీతానగరం గ్రామ పంచాయతీ సార్. సార్ ఇక్కడ మస్టర్లో వైట్నర్ వాడడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినారు. 24 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 26 ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ వెళ్ళింది సార్. ఇష్యూ నెంబర్ 27 పంచాయతీరాజ్ సంబంధించి రికార్డ్ నాట్ గివెన్. 28 మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ చేసి పేమెంట్ చేసారు. ఓకే, ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ ఆకుపాముల గ్రామ పంచాయతీ సార్. ఏర్పాటు చేయలేదు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ లేవు సార్. ఎంబీలో 12 13 కాలమ్స్ రాయడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి కూడా మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించట్లేదు. ఇక్కడ ఎంఐటైమ్ వర్క్ సంబంధించి ట్రాక్టర్ వాస్ రిజిస్టర్ ట్రిప్ షీట్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేసారు. ఇక్కడ లెస్ అటెండెన్స్ సార్. అటెండెన్స్ తక్కువ వేయడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 20 రోజులకు సంబంధించి ఎక్సెస్ పేమెంట్ వెళ్ళింది.
నెంబర్ 32 ఇక్కడ మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేసినారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 33 ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 35 ఒకే ఫ్యామిలీలో 2 జాబ్ కార్డులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. ఈ 2 జాబ్ కార్డులు కూడా ఈ ఆడిట్ కాలంలో పనిచేయడం జరిగింది. ఓకే సార్, ఈ గ్రామ సమాచారం. నెక్స్ట్ కలకోవ గ్రామ పంచాయతీ. సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఈ ఆడిట్ ఇది కలకోవ సార్. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించట్లేదు. నెక్స్ట్ 31 వర్కర్లకు సంబంధించి ఒకే ఎంబీలో రికార్డ్ చేసినట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 రీడిమైండ్ మాస్టర్లు ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ రోజుగా తీవ్రసన నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 26 రెవెన్యూ ప్లాన్. నెక్స్ట్ కెనాల్ బ్రాండ్ ప్లాంటేషన్ 2 వర్కర్లో 800 మొక్కలు నాటితే 762 మొక్కలు ఉన్నాయి, 38 మొక్కలు లేవు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినారు. నెక్స్ట్ ఒక రోజు లెస్ పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ మస్టర్లో కొట్టివేయడం జరుగుతుంది హాజరులో. నెక్స్ట్ మస్టర్ జారీ చేయ అధికారుల సంతకాలు లేకుండానే ఫీల్డ్ నందు మస్టర్లు వాడడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 33 9 మంది హక్కుదారులకు 31 మ్యాండేట్స్కు సంబంధించి మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేసినారు. ఇష్యూ నెంబర్ 34 ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 35 ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. ఈ స్టీలు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 ఇక్కడ పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్స్. ఓకే సార్, ఈ గ్రామ సమాచారం ఇంతే. నెక్స్ట్ ఇక్కడ సిటిజన్ చాట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఈ మెటీరియల్ వర్క్లకు సంబంధించి బిల్స్ అండ్ ఓచర్స్ మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి 21 మ్యాండేట్స్కి సంబంధించి వేసికస్కి సంతకాలు లేవు సార్. మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 22 మస్టర్లో వైట్నర్ యూజ్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్కర్లో 82 మొక్కలు తక్కువ రావడం జరిగింది ఫీల్డ్లో. ఈ గ్రామ సమాచారం అంతే సార్. నెక్స్ట్ గణపవరం గ్రామ పంచాయతీ. నెంబర్ 25 17 రోజులు పనిచేస్తే 14 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 3 రోజులు పనిచేసి 432 రూపాయలు నష్టపోవడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 31 ఇక్కడ ఇష్యూ నెంబర్ 32 ఈ ఆడిట్ కాలంలో జరిగిన పనులకు సంబంధించి గ్రామ సభ తీర్మానాలు ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 ఈ ఆడిట్ కాలంలో జరిగిన ఫీడర్ ఛానల్, ఫార్మేషన్ రోడ్ సైడ్ జూలీ ఫ్లోర్, ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు సామాజిక తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 34 ఈ ఫీల్డ్ ఛానల్కు సంబంధించి ఎంబీలలో ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయాల్సి ఉండగా ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 35 పాస్ ఆర్డర్ల పైన పిఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 36 ఇక్కడ 3 రోజులు ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది. ఇష్యూ నెంబర్ 37 సేమ్ అది. ఇష్యూ నెంబర్ 38 సార్ ఇక్కడ ఫీడ్ ఛానల్ మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. 4,218 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ వెళ్ళింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 39 ఇది కూడా ఫ్రీ మెజర్మెంట్ అంటే ఫీడర్ ఛానల్కి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. ఇక్కడ అదనంగా పేమెంట్ వెళ్ళింది సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ కూడా ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ ఇక్కడ మస్టర్లో పనిచేసినట్టు అటెండెన్స్ లేదు, సిగ్నేచర్స్ లేవు సార్. ఈమెకు పేమెంట్ వెళ్ళింది. అబ్సెంట్ చేసిన వ్యక్తికి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ కూడా సేమ్ సార్. అవును సార్. అన్నకు ఫోన్ చేయలే, అన్న కొంచెం బిజీ ఉన్నా నేను మళ్ళీ చేస్తాను అన్నది. ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందని చెప్పినాను నేను ఆల్రెడీ ఉంటుంది. ఏం మార్పులు లేవు ఇక ఇక్కడ ఈ డ్యాస్లో ఇంకేం మార్పులు చేర్పులు లేవు ఇక. వాళ్ళు రాసిందాన్ని మనం ఈ స్టేజ్లో అయితే ఒకే అంటున్నాం. తర్వాత మీకు మనకు ఇంకో అవకాశం ఉంది ఆడిట్లో హియరింగ్ ఉంటుంది. ఇక్కడ మనం సూర్యాపేట జిల్లా ఆఫీస్లో దానికి సంబంధించిన పేరా వేసిన మీరు వేసుకొని మీరు చూపిస్తే దాన్ని మళ్ళీ చూసి మళ్ళీ అప్పుడు ఏంటంటే చేసేది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 43 సార్ ఇక్కడ మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ చేసి పేమెంట్ చేసినారు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఓకే సార్. ఈ గ్రామ సమాచారం ఎంత. నెక్స్ట్ లాస్ట్గా మునగల గ్రామ పంచాయతీ సార్. నెక్స్ట్ ఇక్కడ న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ సిటిజన్ చార్ట్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఒకటి లేదు సార్. రోజుగారు దివస్ అనేది ఒకటి నిర్వహించట్లేదు. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఒకటి ఇవ్వలేదు. ఈ ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ ట్రిప్ షీట్ అనేది ఒకటి ఇవ్వలేదు. ఇక్కడ ఒక్కొక్క రోజు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28. ఇక్కడ మస్టర్లో అటెండెన్స్ కొట్టేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 మస్టర్లో పనిచేసిన బేసికర్స్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినారు. నెక్స్ట్
ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో కొన్ని మొక్కలు చనిపోయినాయి సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా కొన్ని మొక్కలు తక్కువ రావడం జరిగింది. నెక్స్ట్ కెనాల్ బండ్ ప్లాంటేషన్లో కూడా కొన్ని మొక్కలు తక్కువ రావడం జరిగింది. ఇక్కడ మెటీరియల్ బిల్స్ అండ్ ఓచర్స్ అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 39 ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 3 days పని చేస్తే 4 daysకి పేమెంట్ అట్లా వెళ్ళింది. నెక్స్ట్ ఫీడర్ ఛానల్కి సంబంధించి మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. ఇది 17,172 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ అయ్యింది. నెక్స్ట్ కూడా ఫీడర్ ఛానల్కి సంబంధించి ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 97,435 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ అయింది. నెక్స్ట్ కూడా సేమ్ సార్ ఎక్సెస్ పేమెంట్. నెక్స్ట్ కూడా ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. ఇది 59,334 రూపాయలు. నెక్స్ట్ మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేసినారు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. నెక్స్ట్ కూడా మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేసినారు. నెక్స్ట్ సేమ్ సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఓకే సార్. మునగాలకు సంబంధించి కూడా ఈ గ్రామ సమాచారం ఇంతే. మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి పైకి పోతే 2 ఏళ్ళ నుంచి అనుకుంటారు అమ్మాయి లేనట్టున్నారు. రియల్ ఎస్టేట్ అయితే ఫస్ట్ సైకిల్కే చెప్పుకొని ఫస్ట్ పని ఉంది. మన ఫ్యామిలీలో ఎంతమంది జాబ్ పాడారు సైకిల్ గురించి తెలియదు కదా. అమ్మాయి లేరు. 2 ఏళ్ళు అయింది. రియల్ ఎస్టేట్ అయింది మాత్రం ఇక్కడ తప్పలేదు. హలో మరి మేడం గారు చెప్పిన మరి చూసిన ఎంత మట్టి కాలేదు. ఒకసారి 5-6 వేలు రావాలి. అదే మరి అది ఒకటి అకౌంట్లో బ్యాంకులు పడాలి. అప్పులన్నా మాట్లాడదాం సార్. మాకు కష్టపడేయాలి. ఒకటి ఇంకోటి మా చెట్లు నాటినప్పుడు మా చెట్లకి అలాగే వెళ్ళాలి. ఎంత ఖర్చు అయిపోయింది. మరి మీరు నాటిన దాంట్లో మళ్ళీ నాటినట్టు కదా. మరి మీరు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఆ తమ్ముడు ఎక్కడ మీరు గ్రామంలో వచ్చాక నుంచి వెరిఫికేషన్ చేశారా? గ్రామంలో మీరు వచ్చి వెరిఫికేషన్ ఒక లబ్ధిదారు నాటం కానీ ఒక పని ఎక్కడ ఏ పదాలు ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలు ఉన్నాయా? మీరు పోయినమ్మా మీరు పోయిన కాడ ఫోటోలు కట్టండి. సంతకాలే ఉన్నాయి మీకు కలిసిన చూడు అసలు సమస్య ఉన్న వాళ్ళు కాదు. ఏదో 4-5 సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు సార్. ఎవరు తెలుసు? ఈ సొసైటీ తెలుసు. ఈ సొసైటీ తెలియదు. అమ్మ నాకు తెలియదు సార్. సోషల్ జరిగేటప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో మన వాళ్ళ ఎలక్షన్ కూడా అయినా ఒక చార్ట్ పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్ రాసి ప్రశ్న మాకే తెలియదండి. మీరు జనానికి కూడా మీకెంత తెలియదు సార్. ఇదేది మీరు మాకు ఏ ప్రశ్న చెప్తాం సార్. ఎప్పుడో గారు చెప్తారు. మరి మరి మీరు మా మీరు చేసి ఇచ్చారు. నేను ఆర్టీఐ కింద 245 రోజులు చేసిన. ఈ రోజు వరకు మాకు వాళ్ళ చేస్తే మళ్ళీ షెడ్యూల్ ఏం చేస్తామంటే ఖర్చు పెట్టింది. సభలో ఆల్రెడీ కదా ఉండే కదా. అదే అదే అట్లాంటి కొన్ని విలువలు ఒకటి మీరు వచ్చి మా బిజినెస్
చేయాలి మరి రిపోర్ట్ అయిందా సార్ అది పెట్టా నేను అయిపోయింది మీరు 40 రోజులు ఏం చేస్తాం డీటెయిల్స్ ఇచ్చేయండి రోడ్లు ఏదో గుర్తించారు ఇది 22-23 సంవత్సరాలు అయిపోతుంది ఎప్పుడు ఇస్తాం సంవత్సరం తీసుకోండి అంతే సార్ అలాంటి ఎదుగుతున్నా నాకు మాకు అవసరం ఉన్నాయి ఇది సంతకాలు కావాలి ఆన్లైన్ అప్డేట్ కానీ మీకు ఇస్తాం ఈయన 3 పెట్టిన అయిపోయింది చుట్టూ నాటుకుని మీరు కంటే చుట్టూ నాటు రక్షణ ₹1,00,000 మూటల పేరు మీద డ్రా చేసి మునగాకు ₹1,00,000 అదే సార్ ₹1,00,000 ఇంతగా చుట్టూ అది ఇంతమంది మునగాలు ఒక ఏమన్నా అడగండి మునగాపై ₹1,00,000 డ్రా చేసి మీరు ఆడ అయ్యో మొక్కలేదు కాబట్టి చుట్టూ పెట్టిందిగా అన్ని ఊళ్ళో చుట్టూ పెట్టింది ఆ ప్లాస్టిక్ ఇప్పుడు వీళ్ళకి చేయమంటే అది మా ఊరు పరిధి కాదు చేయము శ్రీధరెడ్డి అండ్ అవైతే అసలు టీఏజ్ మాట వింటాను ఎవరి మాట వినడానికి మాట్లాడుతున్నాను ఏ మాట వింటాను టీఏజే చెప్పాను సార్ టీఏ కూడా నేను చేయను ఇక్కడ ఏదైనా ఇది సంబరం కాపాడుకోలేదు ఇంత చేసి కష్టపడి చేయాల్సిన పని ఏంది మీరు ఏం చేస్తారు మీరు చేసే పని ఏంది మీకేం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటారు సాయంత్రం ఎంత పెట్టండి ఇప్పుడు వాళ్ళు ఎవరు కాదు సంబంధించినటువంటి సరే ఇంతలో నేను ఇంటికే పోతాను లొకేషన్ అక్కడ వస్తుంది లొకేషన్ ఇక్కడ మాట్లాడండి మార్చి కొనుక్కోండి ఫార్వర్డ్ అయిపోతుంది ఎంత పెట్టాలి ఈ సభలో మీరే చూసిన మనకి స్టూడియో పోతుంది కదా ఈయనే ఫస్ట్ కోసం వాళ్ళు చేయకూడదు మీకేందమ్మా రిలేషన్ మీకేం కావాలి ఆయన చేయించుకోలేదు అంటే మాకు తెలుసా ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఫీల్డ్ పనిచేస్తాం ఎక్కడ ఎవరితో చేసేస్తాం శేఖర్ వచ్చేసి మునగాల ఇటు